చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పేద భక్తుడు. ఇంట్లో పూజ గది లేదు, విగ్రహాలు లేవు, నెయ్యి దీపాలు పెట్టే స్థోమత లేదు. ప్రతిరోజు ఉదయం ఇతరుల ఇళ్లలో పని చేయడానికి చీకట్లోనే బయలుదేరేవాడు. అతని మనసులో ఒక్క బాధే, నేను దేవుడికి ఏమీ ఇవ్వలేను. ధనుర్మాసం వచ్చింది. గ్రామమంతా ఉదయం 4 గంటలకే లేచి తిరుప్పావై పఠనం, దీపాలు, పూజలు. అతడు మాత్రం పనికోసం పరుగులు. ఆలయం ముందు నుంచి వెళ్లేటప్పుడు లోపలికి వెళ్లే ధైర్యం లేక బయట నుంచే నిలబడి తల వంచేవాడు. అతని పెదవుల నుంచి రోజూ వచ్చే ఒక్క మాట, నారాయణా, నిన్ను చూడలేకపోయినా నిన్ను మరిచిపోలేదు. ధనుర్మాసంలోని ఒక రాత్రి అతనికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారం వెలిగింది. దీపాల కాంతి అంతటా వ్యాపించింది. ఒక దివ్యస్వరం వినిపించింది. నువ్వు పూజ చేయలేకపోయావు, కానీ నీ హృదయం ప్రతిరోజు నన్నే పూజించింది. ఉదయం లేచిన అతడు మనసులో అపూర్వమైన శాంతి. ఆ రోజు అనుకోకుండా మంచి పని దొరికింది. ఆదాయం పెరిగింది. ఇంట్లో కష్టాలు తగ్గాయి. కాని అతనికి ముఖ్యంగా లభించింది ఏంటో తెలుసా? భయం లేని మనసు, నమ్మకంతో నిండిన జీవితం. కథ మనకి ఏం చెబుతుంది? ధనుర్మాసం అంటే కేవలం నియమాలు కాదు, కేవలం పూజలు కాదు. భక్తి ఉంటే చాలు, నిజాయితీ ఉంటే చాలు. దేవుడు దీపం చూస్తాడా, పువ్వులు చూస్తాడా? హృదయాన్ని చూస్తాడు. ఇలాంటి భక్తి వీడియోలను ప్రతిరోజూ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.